హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి దొండకాయ కర్రీ అయితే చేద్దాము. అరకిలో దొండకాయలకి 50 గ్రాములు వేరుశనగపప్పు ఆయిల్ లేకుండా అయితే ఫ్రై చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి, 6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. నేను చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుందాం. దొండకాయలు అయితే ఇలా కట్ చేసుకొని అన్నీ అయితే వేసుకుందాం. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసేసి కాసేపు ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మిరియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న పచ్చెనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది పచ్చెనగపప్పు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకొని కరివేపాకు అయితే వేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్న దొండకాయలు ఫ్రై చేసుకున్నవి అయితే వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న వేరుశనగపప్పు పేస్ట్ అయితే వేసుకుందాం. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.